హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియో వచ్చేసి కేక్ అండి. కేక్ చాలా టేస్టీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ హెల్తీగా, ఎక్కువ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈజీగా చూపిస్తున్నానండి. చాలా రుచికరంగా ఉంటుందండి. ఇలా మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్కు బదులుగా మీరు బెల్లం తురుము కూడా వేసుకోవచ్చండి. 2 ఏలకులు యాడ్ చేసుకోవాలండి. దీనిని ఒక ఫైన్ పౌడర్ లాగా మనం చేసుకోవాలండి. ఇలా ఫైన్ పౌడర్ వచ్చేసింది కదండి, ఇలా సాఫ్ట్గా ఉండాలండి. పౌడర్ సాఫ్ట్గా వచ్చేదాకా ఒక 5 మినిట్స్ దాకా మిక్సీ పట్టుకోవాలండి. ఇందులో 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలండి. తరువాత 1/2 కప్పు వంట నూనె, రిఫైన్డ్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్, ఇది యాడ్ చేసుకోవాలండి. దీనికి బదులుగా మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలండి. మీరు పెరుగు ఇష్టం లేని వాళ్ళైతే ఇందులో 2 ఎగ్స్ కూడా వేసేసుకోవచ్చండి. కరెక్ట్ మెజర్మెంట్స్ చేసుకున్నట్లయితే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1.5 కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలండి. దీనిని ఉప్మా రవ్వ అని కూడా అంటారండి. ఇప్పుడు ఇదంతా యాడ్ చేసుకున్నాం కదండి, దీనిని ఒక 5 మినిట్స్ పాటు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక థిక్ పేస్ట్ లాగా వచ్చేసింది కదండి, ఇలా రావాలండి. ఇలా వస్తే మనకు కేక్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా దీనిని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం కేక్కి సంబంధించి కేక్ ట్రే తీసుకోవాలండి. ఒకవేళ మీకు కేక్ ట్రే అవైలబుల్లో లేకపోతే మన ఇంట్లో ఉన్న బౌల్స్ అయినా వాడుకోవచ్చండి. నెక్స్ట్ దీనికి ఆయిల్ అంతా మొత్తం పట్టే విధంగా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిలో రైస్ ఫ్లోర్ అయినా వీట్ ఫ్లోర్ అయినా ఏది ఉన్నా ఇది మొత్తం పొడంతా వేసుకొని ఇలా మొత్తం కేక్ ట్రేక్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా వేసుకోవాలండి. అప్పుడైతే మనకు కేక్ ఎడ్జెస్లో చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేయండి ఫ్రెండ్స్. మనకు కేక్ సంబంధించి థిక్ పేస్ట్ అనేది మొత్తం రెడీ అయిపోయిందండి. 15 మినిట్స్ నానబెట్టుకున్నాం కదా, ఇలా ఈజీగా అయిపోయింది. ఇందులో వంట సోడాను 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో లెమన్, 1/2 లెమన్ పిండుకోవాలండి. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే 1 లెమన్ పడుతుందండి. ఇలా కరెక్ట్ మెజర్తో చేసుకుంటే చాలా ఈజీగా కేకు వచ్చేస్తుందండి. ఇలా 1 లెమన్ అంతా ఇందులో పిండేసుకున్నాం కదండి, దీన్ని ఒక 2 మినిట్స్ పాటు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా థిక్ పేస్ట్ లాగా ఈజీగా రెడీ అయిపోతుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ ట్రే ఉంది కదండి, అందులో ఈ థిక్ మిశ్రమాన్ని వేసేసుకోవాలండి. చూడండి ఎంత థిక్గా, ఎంత ఈజీగా, ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో. ఇలా వస్తే మనకు కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ థిక్ పేస్ట్ని అంతా కేక్ ట్రేలో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం మిశ్రమాన్ని అంతా ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇలా మీరు మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఎయిర్ బబుల్స్ అన్నీ పోయేదాకా దీనిని ట్యాప్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ పోయేదాకా ట్యాప్ చేసుకోవాలి. అప్పుడైతే మనకు కేకు స్పాంజీ లాగా ఉబ్బుతుంది, చాలా టేస్టీగా కూడా వచ్చేస్తుందండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ట్యాపింగ్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోవాలండి. ఇందులో కేక్ ట్రే పట్టే విధంగా ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇందులో సాల్ట్ అంతా కింద మొత్తం ఎడ్జెస్కి అంతా వేసేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మన ఇంట్లో బౌల్ ఉంటుంది కదండి, బౌల్ని ఇలా పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కేక్ స్టాండ్ ఉన్నట్లయితే స్టాండ్ కూడా పెట్టేసుకోవచ్చండి. ఇది మొత్తం వేడి అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేని ఇందులో పెట్టేసుకోవాలండి. ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇలా అయిపోతుందండి. ఇలా అయిపోయేదాకా మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలండి. అప్పుడైతే మనకు కేక్ అనేది స్పాంజ్ టైపు
మొత్తం ఇలా పైకి వచ్చేస్తుందండి. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలండి. తర్వాత కేక్ అనేది ఎడ్జెస్ అంతా ఇలా బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుందండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మనం దీనిని చూసుకుంటూ ఉండాలండి. ఇలా వచ్చేసిన తర్వాత దీనిని ఇప్పుడు లో ఫ్లేమ్లో, స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెడితే మనకు లోపలంతా ఉడికిపోయి స్పాంజ్ కేక్ లాగా రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా కావడానికి మనకి 30 మినిట్స్ టు 45 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఇప్పుడు మనం కేక్ రెడీ అయిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఇలా చాక్తో చూడాలండి. చాక్ అంతా అతకకుండా ఉంటే మనకు కేక్ రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు దీన్ని మొత్తం చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిని మనం బర్త్డే పార్టీస్కైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్కైనా దీన్ని ఇలా చేసుకొని మనము వాడుకోవచ్చండి. దీనిపై మనకు కలర్ఫుల్గా కనపడడానికి డ్రై ఫ్రూట్స్తోనైనా మనం దీనిని డెకరేషన్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా టేస్టీగా కేక్ రెడీ అయిపోయింది కదండి. మీ ఇంట్లో మీరు ఇది ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్తీగా, టేస్టీగా అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయింది కదండి కేకు. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.